హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీషోలో తీసుకున్న కొన్ని గార్డెనింగ్ ప్రోడక్ట్స్‌ని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను. నా ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసుకొని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట షాప్స్‌లో కన్నా కూడా మీషోలో మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే చాలా తక్కువ ప్రైజెస్‌కున్నాయి. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి వాటర్ పైప్ అనమాట. చెట్లకి డైలీ వాటర్ బకెట్స్‌తో పోయడం కన్నా కూడా ఇలా పైప్‌తో పోస్తే బాగుంటుందని చెప్పి నేను మీషోలో సెర్చ్ చేస్తే నాకైతే ఇది 157 రూపీస్ అయితే పడిందనమాట. ఇదైతే 10 మీటర్స్ అయితే వచ్చింది. పైప్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ చూసారు కదా, నాజల్ అయితే చాలా అంటే చాలా సన్నగా ఉంది. ఒక వేలంత సన్నగా ఉందనమాట. ఇంకా అది ఏ ట్యాప్ కంటే ఆ ట్యాప్‌కి ఫిట్ అవ్వదు కాబట్టి ఇలా నాజల్ పైన పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చారనమాట. 157 రూపీస్‌కి 10 మీటర్స్ పైప్ అంటే చాలా బాగుందని చెప్పొచ్చు. బయట ఈ కాస్ట్‌కి వచ్చిద్దో రాదో మీరు కామెంట్ చేయండి. పైప్ అయితే ఓవరాల్‌గా చాలా బాగుందనమాట. వాటర్ పైప్సే ఎక్కువ రోజులు లైఫ్ రావాలంటే ఇలా మడత పడకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మనం వాటర్ పట్టిన తర్వాత కూడా మడత పడకుండా ఉండేటట్టు దాన్ని వీలైనంత వరకు పొడుగ్గానే పెట్టాలి. ఇలా మడత పడిందనుకో చాలా విరిగిపోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉండి ఎక్కువ రోజులు రాదనమాట. వాటర్ ఎలాగొస్తున్నాయో ఒకసారి మీరే చూడండి. చాలా సన్న పైపు కాబట్టి చాలా స్లోగానే వస్తాయి. ఇంకా కొంచెం ఓపికగా పట్టుకుంటే పైప్ అయితే చాలా బాగుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. పైప్ పెట్టుకోవడానికి ఇచ్చిన నాజిల్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతదనమాట. అది సిలికాన్‌ది. సో అందుకనే ఎంత పెద్ద ట్యాప్ అయినా కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇంకా వాటర్ కూడా అసలు లీక్ అవ్వట్లేదు. ఇది స్టార్టింగ్ కాబట్టి ఒక 1, 2 డ్రాప్స్ అయితే వచ్చాయన్నమాట. నెక్స్ట్ డే అయితే అసలు రాలేదు. సో వాటర్ పట్టేసిన తర్వాత పైప్ అయితే ఇలా పెట్టుకున్నామనుకో మడత పడకుండా విరిగిపోకుండా అయితే చాలా ఎక్కువ రోజులు ఇలా ఉండిద్దనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాంగింగ్ పాట్స్ తీసుకున్నాను. ఇవి 5 హ్యాంగింగ్ పాట్స్ వచ్చేసి నాకైతే 122 రూపీస్ అయితే పడ్డాయి. నేను ఎప్పుడు మీషోలో కానీ ఇంకేదైనా ఆన్లైన్ షాపింగ్‌లో ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మార్నింగ్ చూస్తే ఒక ప్రైస్ ఉనిద్ది. ఈవినింగ్ నైట్ అలా చూస్తే మాత్రం ఇంకొక ప్రైస్ ఉనిద్ది. ఆల్మోస్ట్ నైట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నైట్ అయితే చాలా తక్కువ ప్రైజెస్‌కి అయితే ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు చెప్తున్న ప్రైజెస్ అక్కడ మీకు కనిపిస్తున్న ప్రైజెస్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. ఒకవేళ మీరు నైట్ షాపింగ్ చేస్తే చాలా తక్కువ ప్రైజెస్‌కే ఉంటాయని నా ఒపీనియన్ అనమాట. ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్‌కి వచ్చిన హ్యాంగింగ్ చైన్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. అవి గాలికి ఒకవేళ మనం హ్యాంగ్ చేసుకున్నా కూడా గాలికి పడిపోతాయేమోనైతే డౌట్ వచ్చిందనమాట. ఇంకా పాట్స్ విషయానికొస్తే మీరే చూడండి ఎంత పతలాగా ఉన్నాయో అసలు. ఇలా అంటే వంగిపోతున్నాయి. ఇంక ఇది ఎన్ని రోజులు లైఫ్ వస్తాయో తెలీదు. నేను ఇవి ఆల్మోస్ట్ బయట కూడా అడిగాను. ఒక్కొక్క పాట్ వచ్చి 110, 120 రూపీస్ అయితే చెప్పారు బయట. కాకపోతే అవి చాలా క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంకా స్ట్రాంగ్ కూడా ఉన్నాయి. ఇవి మనకు 122 రూపీస్‌కి 5 వచ్చాయి కాబట్టి మనం పెట్టిన ప్రైస్‌కి వర్త్ అని చెప్పొచ్చు. ఫోటోలో ఒకలాగా ఉన్నాయన్నమాట. చాలా లైట్ కలర్స్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంటికి పంపించినవేమో చాలా డార్క్‌గా ఉన్నాయి. ఫోన్‌లో కెమెరాలో మీకు చూడ్డానికి ఇలా బాగున్నాయి అనిపిస్తున్నాయి కానీ చాలా డార్క్‌గా ఉన్నాయి. పిక్‌లో పెట్టినవి మాత్రం చాలా అందంగా ఉన్నాయన్నమాట. కానీ పంపించినవేమో చాలా డార్క్ కలర్స్. ఇదొక్కటే నాకు డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. చైన్స్ అయితే చాలా డెలికేట్‌గా ఉన్నాయి. కొంచెం ఎక్కువ ఇట్లా రిమూవ్ చేస్తే విరిగిపోయేటట్టే ఉన్నాయన్నమాట. అవి కొంచెం చూసి పెట్టుకుంటే సరిపోయిద్ది. నాకైతే దీనికి 10/5 ఇయ్యొచ్చు అనిపించింది. అంత మరీ బాగున్నాయని చెప్పలేము, అంత బాలేవని చెప్పలేము. మనం పెట్టిన డబ్బులకి ఓకేగానే ఉన్నాయి. ఇంక ఇవైతే చెయ్యంతే ఉన్నాయన్నమాట. చాలా చిన్నవి, అంత పెద్దవి కూడా కాదు. ఓకే ప్రోడక్ట్ అని అయితే చెప్పొచ్చు. ఐటెమ్ వచ్చేసి నేను ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. 25 ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి నాకైతే 63 రూపీస్ అయితే పడ్డాయి. వాళ్ళు 25 అని చూపించారు. నాకైతే 24 సీడ్స్ ప్యాకెట్స్ అయితే పంపించారనమాట. వాళ్ళు పంపించిన ప్యాకెట్ పైన మనకి ఏ ఫ్లవర్స్ అయితే పంపించారో సీడ్స్ అవన్నీ నీట్‌గా నేమ్ అయితే రాసి పంపించారనమాట. ఈ ఫ్లవర్స్‌లో ఆల్మోస్ట్ కొన్ని ఫ్లవర్స్ అయితే తెలుసు. అన్ని ఫ్లవర్స్ తెలీదు. వీటిని గూగుల్ చేసి చూస్తే అయితే అన్నీ చామంతి పువ్వుల్లాగే అనిపించాయి. చామంతి పువ్వులంటే ఆల్మోస్ట్ డిసెంబర్‌లో, జనవరిలో అలా వస్తాయి కదా! సో అందుకని ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే అప్పటికైతే మనకు ఫ్లవర్స్ వస్తాయని నేను వీటినైతే ప్లాంట్ కూడా చేసి నాటాననమాట. నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. నాకేమేం ఫ్లవర్స్ అయితే పంపించారో, ఫ్లవర్ సీడ్స్ ఏవైతే పంపించారో ఇక్కడ చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి.
25 సీడ్స్ ప్యాకెట్స్‌లో నాకైతే 24 వచ్చాయి. అదొక్కటే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఇంకా కోకోపీట్ అయితే తీసుకున్నాను. ఇవొచ్చేసి 5 పాట్స్ అనమాట. ఇంకా 5 పాట్స్‌కి వాటి కింద ప్లేట్స్ కూడా అయితే ఇచ్చారు. నాకైతే ఇవి 177 రూపీస్ అయితే పడ్డాయి. ప్యాకింగ్ అయితే అస్సలు బాలేదు. ఇలా ప్యాక్ చేస్తే ఒక బాక్స్‌లో అలా పెడితే సేఫ్‌గా ఉంటాయి. ఇలా ప్యాక్ చేస్తే ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్‌లో అలాగైతే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. నేను తీసుకున్నప్పుడు కింద రివ్యూస్‌లో చూసాను. చాలామంది ఇవి విరిగిపోయి వచ్చాయని చెప్పైతే కామెంట్ చేశారనమాట. నాకైతే ఇవి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఫ్లవర్ పాట్స్ అయితే చాలా సేఫ్‌గా వచ్చాయన్నమాట. ఇంకా క్వాలిటీ విషయానికొస్తే ఓకే అని చెప్పొచ్చు. పాట్ అయితే బాగుంది. చాలా క్వాలిటీగా ఉంది. ఇంకా ప్లేట్ వస్తే అయితే చాలా పతలాగా ఉందన్నమాట. పాట్ వైస్ చూసుకుంటే చాలా బాగుంది. బయటైతే ఈ ప్రైస్‌కి రావని చెప్పి నేను మీషోలో అయితే తీసుకున్నానన్నమాట. నెక్స్ట్ కోకోపీట్ అయితే తీసుకున్నాను. ఇది 5 కేజీస్ అనమాట. నాకు 5 కేజీస్ వచ్చేసి 180 రూపీస్ అయితే పడింది. నేను లాస్ట్ టైం కూడా 2 కేజీస్‌ది తీసుకున్నాను. అది 160 అలా పడిందనమాట. ఇది 5 కేజీస్ వచ్చేసి 180 రూపీస్ పడిందని చెప్పి హ్యాపీగా తీసుకున్నాను. ఇంకా కోకోపీట్ గార్డెనింగ్‌కి ఎంత యూజ్‌ఫుల్లో అందరికీ తెలుసనమాట. అందుకనే చెప్పి ఇది తీసుకున్నాననమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇంత ఎక్కువ క్వాంటిటీ ఇంత తక్కువ ప్రైస్‌లో వచ్చిందని ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇదైతే ఒక టబ్‌లో పెట్టేసి దాని నిండా వాటర్ అయితే పట్టాననమాట. వాటర్ ఎన్నైతే పడతామో అదంతా అబ్జర్వ్ చేసుకుంటది కోకోపీట్. కోకోపీట్‌ని మనం మట్టిలో కలిపి చెట్లు నాటుకుంటే ఏమవుతదంటే శాండ్‌ని తొందరగా ఆరిపోకుండా దాంట్లో తేమ ఉంచుతదనమాట కోకోపీట్. చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతది చెట్లకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కోకోపీట్ వేసి చూడండి. త్వరగా తేమ వెండిపోకుండా చాలా రోజులు అలాగే తేమ ఉంటదనమాట. మనం 1, 2 డేస్ అలా వాటర్ పోయకపోయినా ఆ వాటర్ కంటెంట్ అలా ఉంటదనమాట సాయిల్‌లో. చాలా బాగుంటది. ఇంకా ఈ కోకోపీట్ విషయానికొస్తే అయితే చాలా అంటే చాలా బాగుంది. 10/10 ఇయ్యొచ్చనమాట. బయట ఎక్కడికోలా ఇంత తక్కువ ప్రైస్‌కి రాదు. నేను ఆల్మోస్ట్ తీసుకొని కూడా 2, 3 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రైస్ పెరుగుండొచ్చు. మీకు లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మర్చిపోవద్దు. మన ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టబ్ నిండా వాటర్ పట్టాక కూడా చూడండి ఇంత పెద్ద గడ్డ ఇంకా ఉండిపోయిందనమాట. ఇంకా వాటర్ అయితే పడతది. ఇంకా వీటంతటిని ఇలా పిండేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలనమాట. మీరు వీడియో ఇంతవరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.